వెల్కమ్ టు ఫారెన్. హలో గైస్, ఈ రోజు అయితే మనం కాకినాడలో పెట్టిన లండన్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళబోతున్నాము. మేమైతే టోటల్ మెంబర్స్ అయితే 4 మెంబర్స్ అయితే ఉన్నాము. ఇంక్లూడింగ్ అయితే పిల్లలతో కలిపి అయితే 6 మెంబర్స్ ఉన్నాము. మేమైతే ఒక 4 టికెట్స్ తీసుకున్నాము లోపలికి వెళ్ళడానికి. ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్ పడింది. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ చేసాము. ఫస్ట్ గా అయితే మనం వెళ్ళాల్సింది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. మనమైతే బ్రిడ్జ్ ఎక్కేసాము. బ్రిడ్జ్ ఎక్కేసిన తర్వాత అయితే లోపలికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ అయితే చూడడానికి ఎలా ఉందండి, ఇంకా రాజావారి గృహలో అయితే ఉన్నది. ఇక వీకెండ్ వస్తే ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడైతే చిల్అవుట్ అవుతున్నారు. మేమైతే ఇక్కడికైతే ఎప్పుడు వచ్చామండి, కాకపోతే వీడియో అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాము. కొన్ని అనేక కారణాల వల్ల అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ ఉందో లేదో తెలియదండి. ఒకలా ఎగ్జిబిషన్ ఉంటే మాత్రం మీరు మాత్రం ఒకసారి విజిట్ చేయండి. పిల్లలతో వెళ్ళి అయితే సరదాగా హ్యాపీగా గడపడానికి అయితే బాగుంటది. ఒకవేళ ఎగ్జిబిషన్ కి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అయితే కింద కామెంట్ చేయండి. వేసింది సెట్స్ అయినా కానీ చూడడానికి అయితే రియాలిటీగా ఉంది. ఇక్కడ అయితే టెలిఫోన్ బూత్ ఒకటి ఉందని చూడండి, ఒక రెట్రో స్టైల్ అయితే. ఇక అందరూ అయితే ఫోటోలు తీసుకొని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి మా చిచ్చరపిల్లలు అండి లంబోజింబగోళ్ళు అయితే అటు ఇటు దిగుతున్నారు. వీళ్ళైతే మా మాట అయితే అసలు వినరు. మా ఊళ్ళో ఒకసారి అలా వాక్ చేయరండి. సెట్ కి అయితే లండన్ లో స్ట్రీట్స్ అయితే ఎలా ఉంటాయో అలా అయితే డిజైన్ చేశారు. లండన్ అనబోతుకి మనకైతే ఈఫిల్ టవర్ అయితే ఫస్ట్ అయితే గుర్తొస్తుంది. నేనైతే ఈఫిల్ టవర్ కోసం చాలా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇంకా నాకు ఎక్కడ ఈఫిల్ టవర్ అయితే కనిపించలేదండి. నాకైతే డౌట్ వచ్చింది, ఈఫిల్ టవర్ అనేది యూకే లో ఉంటుందా యుఎస్ లో ఉంటది? మీరు మాత్రం కామెంట్ చేయండి ఈఫిల్ టవర్ అనేది ఎక్కడ ఉంటది అనేది. లండన్ లో ఉండి అయితే సడన్ గా అయితే కాకినాడ తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా లండన్ థీమ్ నుంచి బయటకు వచ్చేసరికి అయితే ఎలా ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి అయితే మనకైతే తీరిపోతుంది. ఎందుకంటే చూసిందల్లా కొనమంటారు మా చిచ్చర పిడుగులు. ఇక మాకు స్టార్టింగ్ అయితే బెలూన్స్ కనిపించాయి. ఇంక స్టార్టింగ్ లోనే చిన్నపిల్ల అయితే బెలూన్స్ వైపు చూపించింది. మేమైతే ఒక బెలూన్ తీసుకున్నాము. టాయ్ ఫోన్ అయితే ఒకటి తీసుకున్నాము. మేమైతే చిన్నప్పుడు దీంతో కూడా ఆడుకున్నాము. చిన్నప్పుడు అయితే డింగులు 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 అనే సాంగ్ ఒకటి వచ్చేది. ఇప్పుడైతే వస్తుందేమో చెక్ చేశాను, ఆ సాంగ్ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ అయితే స్నో బబుల్స్ కన్నా అయితే ఒకటి తీసుకున్నాము. ఇలా కొన్న వెంటనే ఎవరన్నా బాగా వాడతారా అంటే అది కూడా లేదు. ఇలా కొన్న నెక్స్ట్ డే అయితే పోగొడతారు. ఇంకా వీళ్ళకి టాయ్స్ తీసుకున్న తర్వాత మనకైతే వెళ్ళే దారిలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి అయితే కనిపించింది. స్ట్రీట్ ఫుడ్ మేకర్స్ అయితే అమ్ముతున్నాడు. దాన్ని అయితే చూడండి ఎలా వేస్తున్నాడు. మనోడైతే లాస్ట్ లో ఒక డైలాగ్ కూడా వేసాడు చూడండి. చక్రం తిప్పితే డిజైన్, అల్లుడు అలిగినప్పుడు అత్తగారు డిజైన్ వేస్తారు. కొత్త మోడల్ వచ్చింది. అక్కడ స్టాల్స్ నుంచి ఎంత తొందరగా తప్పుకుంటే అంత మంచిది అనిపించింది. తీరా ఇక్కడ బయటకు వచ్చాకైతే కార్ రైడింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అక్కడ చూసిన తర్వాత అయితే నేను కార్ ఎక్కుతానని చెప్పి మారం చేస్తున్నాడు. ఇంకా ఈయన అయితే కార్ ఎక్కించాను. తీరా అయితే కార్ ఎక్కిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఎక్కుతానంటుంది వాళ్ళ చెల్లి. ఈ అమ్మాయిని కూడా ఎక్కించాము. ఇద్దరు కలిసి అయితే కార్ రైడింగ్ అయితే చేశారు. ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ పార్ట్కి వచ్చాము. ఇంకా మాకైతే తిరిగి కాళ్ళు అయితే నొప్పి వచ్చినాయి. ఇంకేమైనా తిందామని చెప్పి చూసాము. స్టార్టింగ్ మనకైతే మిరపకాయ బజ్జి కొట్టు అయితే కనిపించింది. ఆ మిరపకాయలు చూడండి ఎలా కట్టారో, ఏదో దిష్టి బొమ్మకు కట్టినట్టు. ఇంక మేమైతే ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీ తీసుకున్నాము. ఇంక దీని టేస్ట్ అయితే బాగుంది. మాకైతే ఒక సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. అప్పడం చూసారా ఎంత ఉన్నదో. మామూలుగా అయితే అప్పడం అయితే చిన్నది ఉంటుంది, లేకపోతే కొంచెం మీడియం సైజ్ ఉంటుంది. అప్పడం మాత్రం చాలా పెద్దది ఉన్నది. మేమైతే ఒక 2 అప్పడాలు తీసుకున్నాము. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. దాని మీద అయితే కారపొడి అయితే జల్లిచ్చాడు. ఇక నెక్స్ట్ అయితే స్పైసీగా ఏమన్నా తిందాం అనుకున్నాము. ఇప్పుడైతే మనకైతే మంచూరియా కనిపించింది. మేమైతే ఒక మంచూరియా ఆర్డర్ చెప్పాము. ఇంకా మంచూరియా తీసుకొని తిన్నాము. ఇది కూడా స్పైసీగా జ్యూసీగా మంచి భలే అనిపించింది. ఇక మేమైతే ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చినట్లేదు, ఏదో ఫుడ్ మీద దండయాత్ర చేయడానికి వచ్చినట్టు ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్ కుల్ఫీలు కనిపించింది. ఇంకా ఎగ్ కుల్ఫీ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ గా అయితే మనోడ అయితే మిషన్ లో ఆయిల్ పోసాడు. తర్వాత అయితే ఎగ్ అయితే గెలక్కొట్టి అందులో పోసాడు. అందులో పుల్ల అయితే కూర్చాడు. ఇంకా అందులో అయితే జూజిమని అయితే పైకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే టేస్ట్ చేసేసాం. దాని మీద టమాటా సాస్ కూడా జల్లాడు భయ్య. ఇంకా టేస్ట్ కూడా బాగానే అనిపించింది. ఇంకా మనమైతే ఫుడ్ సెక్షన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాము, జైంట్ వీల్ ఏదో ఒకటి. మీరు మాత్రం అయితే మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్య. మాకు మాత్రం మీ సపోర్ట్ ఎంత అవసరము. సపోర్ట్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో నా చేయి పట్టుకో. అయ్యో స్పీడ్ గా దిగిపోతున్నారు. రాగాలు పైకి తంటున్నాయమ్మా.
పాట పాడాలి. ఇంకా లాస్ట్ లో నేను మా ఫ్రెండ్ గారు కలిసి అయితే డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. మాకైతే మంచి భలే అనిపించింది. ఇంకా మావాడు అయితే జడ్చుకున్నాడు. ఇంకా లాస్ట్ లో మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి గాంధీ తాత దగ్గర. ఇక మొత్తం ఎగ్జిబిషన్ అయితే చుట్టుముట్టేసాము. ఫైనల్ గా 1 వీకెండ్ అయితే ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేసాము. మీరు మాత్రం చూసి వెళ్ళిపోవద్దు భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.